కిడ్నీ సమస్యలను ఎలా గుర్తించవచ్చు? కిడ్నీ జబ్బులు ఎర్లీగా అంటే తాత్కాలిక కిడ్నీ సమస్యలు, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యల్లో తాత్కాలికమైనటువంటి కిడ్నీ సమస్యలు చాలా తీవ్ర రూపంలో మనకి గోచరిస్తాయి. అంటే ఎవరైనా మలేరియా, డెంగీ, కరోనా లేకపోతే రకరకాల వైరస్లతో బాధపడుతూ ఉంటే వాళ్ళ కిడ్నీలు ఎఫెక్ట్ అయితే వెంటనే తెలిసిపోతుంది. అంటే వాళ్ళకి తీవ్రమైనటువంటి లక్షణాలు, వాంతులు అవ్వటం, తెలివి తప్పిపోవటం, ఫిట్స్, యూరిన్ తగ్గిపోవటం, కాళ్ళు చేతులు పొంగిపోవటం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా తీవ్ర రూప లక్షణాలు. ఇవి తాత్కాలికమైన కిడ్నీ జబ్బుల్లో చాలా ఎక్కువగా వస్తాయి. సమస్య అంతా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యల గురించే. ఈ దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఎర్లీ స్టేజ్లో, అంటే ఇందాక నేను స్టేజెస్ చెప్పినట్టు స్టేజ్ 1, 2, 3లో పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళలో లక్షణాలు ఎక్కడో చాలా తక్కువగా, చాలా అతి తక్కువ లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలను కనిపెట్టడం సామాన్య ప్రజలకు చాలా కష్టం. అందుకని ఈ ఛానల్ ద్వారా నేను ప్రజలకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, ఈ చిన్న చిన్న లక్షణాలని మీరు గమనించుకుని వీటికి ఇమీడియట్గా పరీక్షలు చేయించుకోగలిగితే స్టేజ్ 1, 2, 3లోనే అరికట్టవచ్చు. పూర్తిగా తగ్గించలేకపోయినా కిడ్నీ జబ్బుల్ని ఈ 1, 2, 3 స్టేజ్లో ఆపేటటువంటి మార్గం ఆలోచించవచ్చు. ఏంటి లక్షణాలు? రాత్రి వేళల్లో మూత్రం ఎక్కువగా అవటం చాలా ఇంపార్టెంట్ లక్షణం ఇది. చాలామంది మనలో ఇగ్నోర్ చేసేటటువంటి లక్షణం. అంటే దీనిని మనం పెద్దగా పట్టించుకోం. రాత్రి వేళల్లో మూత్రం మామూలు స్థాయి కన్నా ఎక్కువగా వెళ్ళటం. వీళ్ళల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు, అలాగే ప్రాస్టేట్ సమస్య ఉన్నటువంటి పెద్ద వాళ్ళు, మగవాళ్ళు, వీళ్ళల్లో మామూలుగానే రాత్రి వేళల్లో యూరిన్ ఎక్కువగా వెళ్తారు. వీళ్ళల్లో ఒకసారి దీర్ఘకాలిక కిడ్నీ సమస్య మొదలైంది అని ఎలా తెలుసుకోగలమంటే, మామూలు స్థాయి కన్నా, అంటే వాళ్ళు ఇంతకుముందు 3 సార్లు 4 సార్లు రాత్రి వేళల్లో మూత్రం విసర్జనకి వెళ్తున్నారు అనుకోండి, అది అమాంతంగా 5 సార్లు 6 సార్లకు పెరగటం. లేకపోతే మధుమేహ వ్యాధిగ్రస్తులు వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా 4-5 సార్లు మూత్రానికి రాత్రిపూట పడుకున్నాక లేవటం. సో ఇది ఎర్లీ లక్షణం కింద చెప్పుకోవచ్చు. చాలా దీర్ఘకాలిక సమస్యలకి ఇది చాలా ఎర్లీ లక్షణం. పోను పోను వీళ్ళల్లో లక్షణాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే, మూత్ర తాలూకా శాతం, అంటే మూత్రం తాలూకా క్వాంటిటీ, అలాగే ఫ్రీక్వెన్సీ రెండు తగ్గిపోతాయి. రాను రాను కాళ్ళు ఉబ్బటం, నీరసంగా ఉండటం, రోజంతా పడుకోవటం, పగలపూట పడుకోవటం, రాత్రిపూట తెలివిగా ఉండటం, ఆయాసం రావటం, పడుకోగానే ఆయాసం వచ్చి లేచి కూర్చోవటం, తలనొప్పి, ఉదయం లేచిన వెంటనే వాంతి వచ్చినట్టు ఉండటం. ఇవి అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్ తాలూకా లక్షణాలు. సో మనకి ఎర్లీ లక్షణాలు చాలా తక్కువ. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ యూరినరీ ఫ్రీక్వెన్సీ నైట్ టైం పెరగటం.